చినుకు పడితే చాలు సిటీ మొత్తం చిత్తడైపోతుంది. ఇక నగరంలో వాహనాలు నత్రతో పోటీ పడతాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్లో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది? వాన పడిన ప్రతిసారి వాహనదారులు నరకం చూడాల్సిందేనా? కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లకు పరిష్కారం ఏంటి? అసలు ట్విన్ సిటీస్లో ట్రాఫిక్ జంజాటం ఎక్కడెక్కడ ఉందో మా ప్రతినిధి సుప్రియ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పాలి. సాయంత్రం వేళ అయిందంటే చాలు ట్రాఫిక్తో నరకం చూస్తున్నారు నగరవాసులు. ప్రధాన కూడలి దగ్గర అవ్వచ్చు, గల్లీల నుంచి మెయిన్ సిటీ వారికి ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య. గంటల కొద్దీ రోడ్లపైన నిల్చోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మాదాపూర్ దగ్గర కూడా చూస్తే అయితే ఇదే పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. అయితే మాదాపూర్ రాయదుర్గ్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే కూడా ఇప్పుడు కూడా మనకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగానే ఉందనే చెప్పాలి. అయితే వాహనదారులు బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక సిగ్నల్స్ పడ్డాయంటే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నగరంలో ప్రధానంగా బయటికి రావాలన్నప్పటికీ కూడా ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా, ఎన్ని అండర్ పాసెస్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఓఆర్ఆర్లు వేసినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య సాధారణంగా ఎక్కువనే ఉంటుంది. అలాంటిది వర్షాకాలం కావడంతో మాత్రం ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రంగా ఉందనే చెప్పాలి. అయితే వాహనదారులు నానా కష్టాలు పడుతున్నారు. ఒక్కసారి బయటికి వచ్చి ఇంటికి చేరుకోవాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇంకా నగరంలో అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఓల్డ్ మలక్పేట్, చాదర్ఘట్, చంద్రాయన్గుట్ట, కుకట్పల్లి, ముసాపేట్, కేపీహెచ్బి కాలనీ, లింగంపల్లి, పటాన్ చెరువు, ఎర్రగడ్డ ఇలాంటి ప్రాంతాలలో చూస్తే అయితే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందనే చెప్పాలి. అయితే 4 వీలర్స్ ఎక్కువగా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. సాయంత్రం వేళలో ఒకవైపు వర్షంతో మరో ట్రాఫిక్ సమస్యతో అయితే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా రోజు బయటికి రావాలి అంటే కూడా ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు నగరంలో ఎక్కువగానే కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ట్రాఫిక్ సమస్యతో అయితే ఇటు చిన్నపిల్లల్ని బయటికి తీసుకురావాలన్నా కానీ చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కూడా మెట్రోకి ప్రాధాన్యత చాలామంది ఇవ్వడంతో కూడా మెట్రోలో కూడా మనకు రద్దీ ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా వర్షం మొదలైందంటే చాలు ఓవైపు గుంతల రోడ్లు, ఓవైపు వర్షపు నీళ్ళంతా రోడ్డుపై రావడంతో మాత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. అయితే నగరంలో ఏ గల్లీలో చూసినా, ఎక్కడ చూసినా, బస్సులో చూసినా కానీ ట్రాఫిక్ సమస్య. బస్సులలో ఇల్లులు ఉన్నప్పటికీ కూడా ఇళ్ల ముందు నుంచి కూడా చాలామంది అయితే వాహనదారులు వాహనాలతో వెళ్ళడంతో మాత్రము ఇంకా తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఉంటుందనే చెప్పాలి. ఒకవేళ ఆఫీసెస్ నుంచి వెళ్ళే వాళ్ళు సాయంత్రం వేళలో వెళ్ళే వాళ్ళకి సాయంత్రం 4-5 గంటలకు ఆఫీసెస్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళే వారికి సుమారు 10-12 అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కొన్ని గంటల కొద్దీ రోడ్లపైన నిలవడంతో మాత్రం ట్రాఫిక్ సమస్యతో మాత్రము ఎంతో భయపడ్డ పరిస్థితి అయితే మనకు నగర వ్యాప్తంగా ఎక్కువగానే కనిపిస్తుందనే చెప్పాలి. ఇంకా దీంతో మాత్రము ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో మాత్రము నగరంలో కాలు బయట పెట్టాలంటేనే ఎప్పటి నుంచో భయపడుతూ ఉంటారు నగరవాసులు. ఇంకా ప్రధానంగా ఈ నగరంలో బయటికి రావాలంటే ట్రాఫిక్ అని చాలామంది కూడా ఎంతో భయపడుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుందనే చెప్పాలి. మనము ఇక నగరంలో వర్షం పడిందంటే చాలు బైక్ పైన, కారులోనో రోడ్ ఎక్కాలంటే జనాలు వణికిపోతూ ఉన్నారు. రోడ్లపై నిలిచే నీటితో గంటలు రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కావడమే దీనికి కారణము. వర్షము పడ్డా కూడా నెక్స్ట్ డే ఇంకా రోడ్లపైన నీళ్ళు ఉండడంతో కూడా ట్రాఫిక్కి ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. వర్షం పడకపోయినా కానీ ఆ నీళ్ళ వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఇంకా స్కూల్స్, ఆఫీసెస్ వదిలే సమయంలో వాన దంచి కొట్టడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి రోడ్లు బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. దీంతో ఈ సమస్యపై బల్దియా కమిషనర్లతో పాటు ట్రాఫిక్ ఉన్నత అధికారులు దృష్టి పెట్టారు. చిన్నపాటి వాన పడినా కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కూడా మళ్ళీ రిపీట్ కాకుండా యాక్షన్ ప్లాన్ చేపట్టారు. కానీ ఎంత చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం నగరంలో తగ్గడం లేదని చెప్పాలి. నగరంలో సెంటీమీటర్కు మించిన వాన పడితే చాలు రోడ్లపై నీరు చేరుతుంది. దీంతో మెయిన్ రోడ్పై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అది కురుస్తున్న వర్షానికి మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ చౌరస్తా, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్తో పాటు గచ్చిబౌలిలోని ఇందిరానగర్ గమన్ దవాఖానా వద్ద ఆరంగర్, ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కువగా చేరడంతో మాత్రం ట్రాఫిక్ కూడా ఎక్కువగా జామ్ అవుతుంది. షేక్పేట్, మాసప్ ట్యాంక్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ముసాపేట్, గచ్చిబౌలి, లంగర్ హౌస్ ఫ్లైఓవర్తో పాటు ప్యాట్నీ నుంచి పంజాగుట్ట వరకు ఫ్లైఓవర్ పైన వెహికల్ మూవ్ అవ్వడం కూడా స్లోగా ఉన్న పరిస్థితి అయితే మనకు వర్షం పడ్డప్పల్లా కనిపిస్తుందని చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఎక్కువగా మూవ్ అవ్వడం లేదు. అయితే ముందుగా ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కువగా
ఇబ్బందులు ఏర్పడిన ప్రాంతాలపై 3 శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఫ్లైఓవర్ పై నీళ్లు నిలవడానికి కారణాలు ఏంటని కూడా దానిపైన ఆరా తీశారు. ఫ్లైఓవర్ల పై నుంచి నీళ్లు సాఫీగా వెళ్లేందుకు గ్రిన్స్లో మట్టి చెట్ట పేరుకోవడంతో సమస్య ఏర్పడుతుందని గుర్తించి క్లియర్ చేసే పనిలో మొదలు పెట్టారు. గ్రేటర్లోని మొత్తం 70 ఫ్లైఓవర్ల క్లీనింగ్ పనిలో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మొదలు పెట్టాయి. అలాగే గ్రేటర్లోని 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా స్టాటిక్ టీమ్స్తో పాటు ట్రాఫిక్, బల్దియా, వాటర్ బోర్డ్ సిబ్బందిని నియమించాలని కూడా నిర్ణయించారు. అంటే ఈ వాటర్ వల్లనే మనకు ఎక్కువగా వర్షం నీళ్ళ వల్లనే ఎక్కువగా ట్రాఫిక్ ఏర్పడుతుంది కాబట్టి బల్దియా మాత్రం రంగంలోకి దిగి అన్ని చర్యలు చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అయితే తీర్చలేకపోతుందని చెప్పాలి. అయితే ప్రతి శాఖ నుంచి ఒక్కొక్కరు చొప్పున 141 మంది ప్రాంతాల సిబ్బంది వర్షం పడినప్పుడు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై చేరే నీటిని వెంటనే మోటార్ల ద్వారా బయటికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య అయితే తీరడం లేదని చెప్పాలి. అయితే హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మనకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది కాబట్టి నగరంలో చాలామంది ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోజుకి వాహనాలు ఎక్కువగా పెరిగిపోవడంతో దాంతో వాహనదారులు ఎక్కువగా 4 వీలర్స్ బయటికి తీసుకురావడంతో మాత్రం ఇటువైపు వర్షాకాలంలో మాత్రము రోడ్లపైన అయితే నరకం కనిపిస్తుందని చెప్పాలి. నగరంలో ఇక ట్రాఫిక్ మొదలైందనే చెప్పాలి. అయితే సాయంత్రం వేళలో అయిందంటే చాలు ట్రాఫిక్ సమస్యతో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన కూడలి దగ్గర చూస్తే అయితే ఇక గంటలు ట్రాఫిక్తో రోడ్డు పైన ఉండాల్సిన పరిస్థితి అయితే నగరవాసులకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తే కూడా జూబ్లీ హిల్స్లో అయితే ట్రాఫిక్ తీవ్రంగా ఉండడంతో మాత్రము వాహనదారులు గంటల కొద్ది ట్రాఫిక్లోనే ఉంటూ ఉన్నారు. అయితే భారీ వర్షాల వల్ల సాధారణ జీవితం ప్రభావితమైందని చెప్పాలి. భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో నీటితో నిండిపోగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఎక్కడికి అక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్, చార్మినార్, మలక్పేట్, ఎల్బీ నగర్, ఉప్పల్, బేగంపేట్, నారాయణగూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లకడీకాపూర్ వంటి ప్రాంతాలలో రహదారిపై అయితే భారీగా ట్రాఫిక్ నిలుస్తూ ఉంది. రద్దీ మరింత పెరిగింది. అయితే రోడ్లపై నిలిచిన నీటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఎంతగా కృషి చేస్తున్నారో ఈ ట్రాఫిక్ సమస్యను తీరడానికి కూడా అంతగా కృషి చేస్తున్నారనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ సమస్యని మాత్రము అరికట్టలేకపోతూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో చిన్న చినుకు పడితే చాలు అకలకుతలం అవుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ట్రాఫిక్ సమస్యతో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా గంటల తరబడి ప్రయాణంతో రోడ్లపైనే గడుపుతూ నానా ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఒక పక్క వర్షంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా బండి బయటికి వెళ్ళాలంటే వాహనదారులకి ఎంతో భయం పట్టుకుంటుందనే చెప్పాలి. ఇక స్వాది సోమవారం తేడా లేదు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతూ ఉన్నారు నగరవాసులు. వర్షం పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలు కొన్ని ప్రాంతాలలో తీసుకోకపోవడంతో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. దానితో పాటు హైదరాబాద్లో పెరుగుతున్న రద్దీ దానికి బట్టి కూడా ఇక్కడ చూస్తే అయితే మనకు 4 వీలర్స్ ఎక్కువగా ఉండడంతో కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇంకా ఈ వర్షాకాలంలో 4 వీలర్ ప్రయాణం తగ్గించుకుంటే మాత్రం ట్రాఫిక్ సమస్య కూడా మనకు ఇంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వాహనదారులు ఎక్కువగా 4 వీలర్స్ని బయటికి తీసుకురావడంతో కూడా ఇంకెక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇంకా అసలే ట్రాఫిక్ దీనికి తోడు రోడ్లన్నీ ఎక్కడికక్కడ గుంతలుగా మారడంతో పాటు ఇక మెయిన్ సిటీలో చూస్తే కూడా ఎక్కడైనా మెయిన్ సిటీలో కూడా ట్రాఫిక్ సమస్య ఇలానే ఉంటుంది. నగర పౌరుల ప్రయాణం క్షణక్షణం గండంగా మారుతుందనే చెప్పాలి. రాత్రి 10:30 గంటల సమయంలో నగర వ్యాప్తంగా ఆ సమయం నుంచి ఇంకా నగర వ్యాప్తంగా చూస్తే అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే సాయంత్రం 4 గంటలకి ఆఫీసర్స్ నుంచి బయలుదేరుతున్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో స్కూల్ బస్సెస్ అవ్వచ్చు, లేదంటే ఆర్టీసీ బస్సుల వల్ల కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇంకా స్కూల్ పిల్లలు పొద్దున్న నుంచి స్కూల్లోస్లో ఉండి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అనుకునే పిల్లలు కూడా ట్రాఫిక్ సమస్యతో ఇరికిపోయి మాత్రం వాళ్ళు కూడా ఇళ్లకి లేటుగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కూడా తల్లిదండ్రులు కొంచెము లేట్ అవ్వటం కూడా ఆందోళన చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ట్రాఫిక్ సమస్యతో ఎంతో మందిని అయితే నగరవాసులని ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. ఇక వర్షం మొదలైందంటే చాలు మెల్లిమెల్లిగా వాహనాలు ముందుకు సాగుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా చూస్తే అయితే మనము మెల్లిమెల్లిగా వాహనాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాంటిది ఇంకా వర్షం పడిందంటే గంటకి ఒక వాహనం ముందుకు సాగే పరిస్థితి అయితే కనిపిస్తుందే ఉంటుంది. ఇక వర్షం పడ్డప్పుడు ఇటు గుంతల రోడ్లు ఉంటే దాంట్లో వాహనాలు నడపడానికి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందనే చెప్పాలి. ఇక నగరం అంటేనే నరకము ట్రాఫిక్ సమస్యతో. ఎప్పుడు చూసినా మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాకాలంలో ట్రాఫిక్
ఎక్కువగా ఉండడంతో మాత్రము బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే నగరంలో ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా కానీ మనకు బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తే బాల్నగర్, ఫతేనగర్, అమీర్పేట్, బేగంపేట్ వచ్చే రహదారిలలో చూస్తే ఫతేనగర్లో దగ్గర 3-4 షార్ట్ కట్లు ఉంటాయి. అయితే అది అందులో నుంచి వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యతో మాత్రము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. ఇంకా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళు అయితే వాళ్ళు సీట్లు లేక ఇంటికి నిల్చొని వెళ్ళే ప్రయాణికులు అయితే గంటల కొద్ది ట్రాఫిక్లలో ఉండడం వల్ల ఆర్టీసీ బస్సులలో నించొని వాళ్ళు కూడా బయటికి రావాలంటే ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉద్యోగాలు చేసుకోలేక తప్పలేక బయటికి వస్తున్న మంది చాలామంది ఉంటారు. అలాంటిది సైడ్ వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్తో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక్కడ చూస్తే కూడా విజువల్స్లో మనము ప్రజెంట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర చూస్తే అయితే ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ విజువల్స్లో చూసినట్టయితే మనకు మొత్తము 4 వీలర్స్ కనిపించడం కారణంగా అయితే ఇటు అసలు ట్రాఫిక్ ఫుల్గా ఉందనే చెప్పాలి. 4 వీలర్స్ కొంచెం తగ్గించినప్పటికీ అయితే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంటుంది. కానీ ఎక్కువగా 4 వీలర్స్ రోడ్లపైకి రావడంతో ఈ 2 వీలర్స్కి కూడా ఇబ్బందికరంగా మారుతుందనే చెప్పాలి. అయితే నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య అంటేనే నరకం అని చెప్పాలి. అలాంటిది వాహనం నడిపించే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యతో అయితే ఎంతో బాధపడుతున్నారనే చెప్పాలి. అయితే ట్రాఫిక్ సమస్య విషయంలో అయితే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యను మాత్రము తీర్చలేకపోతుందని చెప్పాలి. వాళ్ళు శ్రమిస్తున్నప్పటికీ కూడా రూట్లు డైవర్షన్ చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఇలానే ఉంటుంది. నగరంలో సామాన్యంగా బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి మనకు కనిపిస్తుంది ట్రాఫిక్ సమస్యతో. అయితే హైదరాబాద్లో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి మాత్రము ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందనే చెప్పాలి. ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ సమస్యనే వేధిస్తుంది. అయితే హైదరాబాద్లో బయటికి కాలు పెట్టాలంటే ట్రాఫిక్ సమస్యతో చాలామంది బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అలాంటిది వర్షాకాలం కారణంగా మాత్రం బయటికి రావాలంటే కూడా వెనక ముందు ఆలోచించే పరిస్థితి అయితే కనిపించింది. అయితే సమయం అనేది లేకుండానే ట్రాఫిక్ అయితే బాగా ఏర్పడుతుందని చెప్పాలి. ఒకగాని ఒక కాలంలో చూసినప్పటికీ అయితే సాయంత్రం వేళలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుండే. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఏ టైంలో చూసినా మనకు ట్రాఫిక్ ఏరియా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను పంజాగుట్ట దగ్గర ఉన్నాను. పంజాగుట్ట దగ్గర కూడా చూసినట్టయితే మనము ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందనే చెప్పాలి. అయితే వాహనాలు ఒకదాని వెనకాల ఒకటి మెల్లిగా మూవ్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కడైతే మనకు సిగ్నల్స్ పడ్డాయో అప్పుడు మాత్రమే వెహికల్ మూవ్మెంట్ మనకు త్వరగా వెళ్తుంది. ఆ తర్వాత చూస్తే మాత్రము ట్రాఫిక్ సమస్యతో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తే కూడా ట్రాఫిక్ మనకు ఎంతగా ఉందో క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణంగా ఎక్కువగా మనకు 4 వీలర్స్ బయటికి రావడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఓవైపు వర్షం పడడంతో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇక ఆఫీసర్స్కి నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో లేదంటే ఉదయం ఆఫీసర్స్కి వెళ్ళే సమయంలో అయితే వాహనదారులు అయితే నరకయాతన చూస్తున్నారని చెప్పాలి. అది ఓవైపు ట్రాఫిక్ సమస్య, వర్షము, ఎక్కడ గుంతలు ఉంటాయో ఎక్కడ బండ్లు స్కిడ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితిలో మాత్రము నగర వ్యాప్తంగా అయితే నగరవాసులు అయితే ప్రయాణం చేయాల్సి వస్తుందని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ట్రాఫిక్ నుంచి కమిషనరేట్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు, అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, వరదలో వచ్చి చిక్కుకపోవద్దు అని వాళ్ళు పదే కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు పంజాగుట్ట దగ్గర సిచ్యువేషన్ చూస్తే కూడా ఇదంతా మనకు అసలు ఈ ట్రాఫిక్ సమస్య అసలు ఈ సమయంలోనే అనే విధంగా అయితే మారిందనే చెప్పాలి. ఓవైపు ట్రాఫిక్ సమస్యతో మాత్రం నగరవాసులు ఇంత నరకయాతన చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పనులను అయితే పోస్ట్పోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అయితే బయటికి వచ్చే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా ట్రాఫిక్ సమస్యతో బాధపడుతూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తే మనకు రోడ్ అంతా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక వాహనం నుంచి ఒక వాహనం ముందుకి రావాలంటే కూడా ఎంతో టైం పడుతుంది. అయితే ఇంటికి చేరుకోవాలంటే గంటల కొద్దీ రోడ్ల పైన ఉన్న తర్వాతనే ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి అయితే వాహనదారులకి క్లియర్గా కనిపిస్తుందనే చెప్పాలి. ఆ తర్వాత ఇక వర్షం పడిందంటే చాలు ఇళ్ళకి చేరుకోవాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుందనే చెప్పాలి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనము ఒక వాహనంకి ముందు ఇంకొక వాహనం వెళ్ళాలంటే కూడా ఎంతో డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామన్నప్పటికీ కూడా అది లేకుండా ఇరుకిరుకుగానే రోడ్లపైన అయితే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర వరకు ట్రాఫిక్ అయితే ఇలానే ఉంటుందనే చెప్పాలి. ఇంకా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు నగరంలో కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అయితే ఇది మొత్తం మనకు వర్షం కారణంగా ఎక్కువగా ట్రాఫిక్ సమస్య
ఉంటుందని చెప్పాలి. అయితే సామాన్యంగానే జిల్లాల నుంచి సిటీకి రావాలి అంటే జిల్లాల నుంచి సిటీకి రావడం ఒక ఎత్తు ఉంటుంది, ఇంకా సిటీ నుంచి ఇళ్ళలోకి చేరుకోవడం ఇలా ఒక ఎత్తు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ట్రాఫిక్ వలన కూడా సేమ్ ఇదే పరిస్థితి ఏర్పడ్డదనే చెప్పాలి. ఇక సాయంత్రము ఆఫీసెస్ నుంచి వెళ్ళే వాళ్ళు, స్కూల్లో విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళే సమయంలో చూస్తే మాత్రము ట్రాఫిక్ సమస్య ఇంకెక్కువ తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అయితే రోడ్లపైకి రావాలంటే గంటల కొద్దీ రోడ్లపైన ట్రాఫిక్లో ఇరికిపోయి ఇంటికి వస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వస్తుంది కూడా. ఆఫీసెస్కి వెళ్ళక తప్పదు కాబట్టి ఆఫీసెస్ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫీసెస్లో వర్క్ చేసుకొని స్ట్రెస్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ సమస్యతో కూడా ఎక్కువగా స్ట్రెస్ అయ్యే వాళ్ళు ఉన్నారనే చెప్పాలి. అయితే మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా మొత్తం మనకు రోడ్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనీసము ఆ రోడ్ బ్లాక్ అయినప్పుడు కూడా గల్లీలో నుంచి ఏదైనా షార్ట్ కట్స్ వాడుకుందాం అన్నప్పటికీ కూడా మనకు ఎక్కడ చూసినా నగర వ్యాప్తంగా అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే పంజాగుట్ట, లక్డికపుల్, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, భరత్ నగర్, జీడిమెట్ల ప్రాంతాలలో చూసినప్పటికైతే గల్లీలలో కూడా అసలు ప్రయాణించే పరిస్థితి లేదనే చెప్పాలి. ఏ గల్లీ చూసినప్పటికీ కూడా మనకు మొత్తము బ్లాక్ అయిపోయినట్టే కూడా క్లియర్గా కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ ట్రాఫిక్ సమస్యకి మాత్రం ఇటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికీ అప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇటు హైడ్రా మార్షల్స్ కూడా ఉంటూ అయితే ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకి వాళ్ళు సహాయం అందించినప్పటికీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేయలేకపోతూ ఉన్నారని చెప్పాలి. అయితే సుమారుగా లక్షల కొద్ది వాహనాలు రోడ్లపైకి వస్తాయి కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఉంది, తీవ్రంగా వాహనదారులని వేధిస్తుందనే చెప్పాలి. ఇక వర్షం మొదలైందంటే చాలు నగరంలో ఎంతో నరకయాతన చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రధాన కూడలి దగ్గర అవ్వచ్చు, లేదంటే గల్లీలో నుంచి మెయిన్ సిటీ వరకు ఎక్కడ చూసినా రోడ్లపైన మొత్తం మనకి జామ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇటు కాలేజ్లో 5 గంటలకు అయినప్పటికీ కూడా పిల్లలు ఇంటికి వెళ్ళేసే వరకు 8-9 అవుతుంది. ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా రాత్రి 1-2 అయిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ సమస్యనే కనిపిస్తుందనే చెప్పాలి. బయటికి రావాలంటేనే వాహనదారులు జెక్కుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో అయితే తీవ్రంగా వాళ్ళని వేధిస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ కూడా ఇటు హైడ్రా మార్షల్స్ సహాయంతో కూడా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వర్షా కారణంగా అయితే ట్రాఫిక్ క్లియర్ చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర చూస్తే కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ మనకు ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇప్పుడు వర్షం కారణంగా మాత్రం ఇంకా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందనే చెప్పాలి. అయితే దీనికి ముఖ్య కారణంగా ఎక్కువగా 4 వీలర్స్ బయటికి రావడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది. విజువల్స్లో చూస్తే కూడా మనకు ఎక్కువగా 4 వీలర్సే కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఒక్కసారి రోడ్డుపైకి వచ్చారంటే చాలు ఇంటికి వెళ్ళే వారికి మాత్రం ట్రాఫిక్లో చిక్కుకోకైతే తప్పదనే చెప్పాలి. గంటల కొద్దీ రోడ్లపైన నించొని మాత్రము ట్రాఫిక్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు నగరవాసులు. అయితే కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే మనకు ముఖ్యంగా కుకట్పల్లి, ముసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఓల్డ్ మలక్పేట్, చాదర్ఘాట్ ఇలాంటి ప్రాంతాలలో అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుందనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో బయటికి వచ్చినా కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో మాత్రం స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు, ఉద్యోగస్తులు ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఎంతో భయపడాల్సిన పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే ట్రాఫిక్ సమస్య నిత్యము ఇక్కడ వేధిస్తూనే ఉందనే చెప్పాలి. అయితే గంటల కొద్దీ ఈ డ్రైవింగ్లు చేయాలంటే కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేనట్టు కూడా వాహనాలు నడిపించే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇక వర్షం మొదలైందంటే చాలు ఇంకా నరకయాతన చూడాల్సి ఉంటుందనే చెప్పాలి. అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో మాత్రం నగరంలో ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందనే చెప్పాలి. ఇంకా రోడ్లపైనకి రావాలంటే ఇక్కట్లు తప్పడం లేదు. కుంగిపోయిన రోడ్లు, గుంతలు, డ్యామేజ్ అయిన రోడ్లపై మాత్రం వాహనాలు నడిపించాలంటే కూడా ఎంతో నరకంగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకు ఇంకా కొన్ని గంటలలో వర్షం మొదలవుతుందంటే చాలు ముఖ్యంగా ఫస్ట్ ట్రాఫిక్ కోసమే ఎంతో భయపడే పరిస్థితి అయితే వాహనదారుల నుంచి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఇంకా ఐటీ కారిడార్ సైడ్ చూస్తే కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ ఇలాంటి ప్రాంతాలలో అయితే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందనే చెప్పాలి. దీనివల్ల ఉద్యోగాలకి వెళ్ళాలంటే కూడా ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ట్రాఫిక్ సమస్యతో మాత్రము తీవ్రంగా ఎంతో భయపడుతూ ఉన్నారు నగరవాసులు. అయితే రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యతో పాటు బయటికి రావాలంటే, వాహనాలు తీసుకొని రావాలంటే, ఈ రోడ్ పైన వెళ్ళాలంటే వాళ్ళ వల్ల అవ్వకపోవడంతో కూడా
చాలామంది మెట్రోకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మెట్రో రైళ్లలో వెళ్దామన్నప్పటికీ కూడా మెట్రో రైళ్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించడంతో మాత్రము నగరవాసులు వాళ్ళ ప్రయాణాలను కూడా కొంతమంది ఆపేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయనే చెప్పాలి. అయితే ఆర్టీసీ బస్సులలో వెళ్ళాలంటే కూడా నిల్చొని వెళ్ళి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలామంది భయపడే పరిస్థితి అయితే మనకు క్లియర్గా ఉందనే చెప్పాలి. ఈ ట్రాఫిక్ సమస్యతో అయితే జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు వర్షం సమయంలో మాత్రం ఎప్పటికప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ చేస్తున్నప్పటికీ కూడా చిన్న చినుకు పడితే చాలు నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అలాంటిది భారీ వర్షాల కారణంగా మాత్రం ఇది ఇంకెక్కువగా ఉందనే చెప్పాలి. అధికారులు ఎంతకి క్లియర్ చేసినప్పటికీ కూడా సమస్య మాత్రం తీవ్రంగానే ఉంది. అయితే ట్రాఫిక్కి సంబంధించి మాత్రము శాశ్వతంగా ఒకటి క్లియర్ చేయాలని చెప్పి కూడా వాహనదారులు కోరుకుంటున్నారు. కానీ గతం నుంచి చూసినప్పటికీ కూడా నగరంలో బండ్లు నడిపేయాలంటేనే ఎంతో భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా చిన్న చిన్న రోడ్ల వల్ల కూడా ఎంతో భయపడే పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక ఫ్లైఓవర్ల విషయానికి వస్తే కూడా ఫ్లైఓవర్ల పై నుంచి వెళ్తేనన్నా ట్రాఫిక్ ఉండదేమో అనుకున్నప్పటికీ కూడా ఫ్లైఓవర్ల పైన కూడా గంటలు ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఫ్లైఓవర్ల పైన కూడా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. ఇటు ఫ్లైఓవర్ల పైన వెళ్దామన్నా కానీ ట్రాఫికే, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్దామన్న ట్రాఫికేతో మాత్రము ఎంతో భయపడుతూ ఉన్నారు నగరవాసులు. ఇక వర్షాకాలం ఉన్నంత వరకు మాత్రము ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది అని చెప్పి కూడా వాహనదారులు అయితే చాలామంది బయటికి రావడానికి కూడా భయపడుతున్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన పనులు వాళ్ళు వాయిదా వేసుకోలేక మాత్రము బయటికి రాలేని పరిస్థితిలో అయితే బయటికి వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుంటూ ఉన్నారు. అయితే ఆఫీస్లో చేసే గంటల వర్కులు ఒక ఎత్తు అయితే ఈ ట్రాఫిక్లో ఉండేది ఇంకో ఎత్తు కూడా. అయితే దీనివల్ల మాత్రం వాహనదారులకైతే వాహనాలు నడిపించాలంటేనే వాళ్ళ వల్ల అవ్వడం లేనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక రోడ్లపైన నడిచే పాదచారులకి కూడా ట్రాఫిక్ వల్ల అయితే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫుట్పాత్లపై నుంచి చాలామంది బండ్లు నడిపేయడము, ఫుట్పాత్ల నుంచి బండ్లు దాటియడం ఇలాంటివి చేయడంతో మాత్రం పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అయితే ట్రాఫిక్ సమస్యతో అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు నగరవాసులు. హైదరాబాద్లో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పాలి. అయితే ఉద్యోగులు ఇంటికి వెళ్ళే సమయం కాకపోయినా, విద్యార్థులు ఇంట్లకి చేరుకోపోయే సమయం కాకపోయినా ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ సమస్య అయితే వేధిస్తుంది. బయటికి రావాలంటేనే నరకం అనే పేరుతో అయితే బయటికి వస్తున్నారు వాహనదారులు. అయితే ఇక్కడ చూస్తే కూడా మనం విజువల్స్లో మనకు మొత్తం బ్లాక్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇటు వాహనాలు అది 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అయినప్పటికీ కూడా రోడ్లపైకి వస్తే మాత్రం ఇరుక్కపోయే పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపైన నీళ్లు, ఇటు ట్రాఫిక్ సమస్యతో అయితే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతూ ఉన్నాయి. మియాపూర్ నుంచి కొండాపూర్ మార్గంలో హసీఫ్పేట వద్ద వందలాది మంది వాహనాలు అక్కడ బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కేబీహెచ్బి నుంచి హైటెక్ సిటీ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతుంటాయి. రోజు చూస్తుంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు నెమ్మదిగా ఒక మూమెంట్ కూడా ఉండలేని పరిస్థితిలో ఉంటుంది. షేక్పేట నుంచి గచ్చిబౌలి, బయోడైవర్సిటీ మార్గంలో కూడా వాహనాలు బ్లాక్ అయ్యే పరిస్థితి అయితే మనకు రోజు కూడా కనిపిస్తుంది. ఇక హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. భాగ్యలత నుంచి హయత్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ మార్గంలో వాహనాలు మెల్లిగా కదలడంతో మాత్రం వాహనదారులు ఎంతో ఇబ్బంది పడి భయపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ జామ్ కారణంగా అటు విద్యార్థులకు, ఇటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సహకాలంలో కార్యాలయాలకు, కాలేజీలకు చేరుకోలేకపోతున్నారు విద్యార్థులు, ఉద్యోగులు అని కొందరు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అయితే శాశ్వతంగా అయితే పరిష్కారం అవ్వలేకపోతుందనే చెప్పాలి. ఇంకా వర్షం మొదలైందంటే చాలు నగరంలో ఎక్కడ చూసినా మనకి ఏ గల్లీ చూసినా కానీ ఇదే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. ఇంకా దీనితో మాత్రం వాహనదారులు ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లాలన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యతో మాత్రం ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి బయటికి వచ్చారంటే చాలు గంటల కొద్దీ బయటనే ఉండాలని చెప్పి గంటల కొద్దీ బయట ఉన్న తర్వాతనే ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి ఏదైతే వర్షాలు పడుతున్నాయో అప్పటి నుంచి అయితే నగరంలో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముందుగాను హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఏరియా, అలాంటిది వర్షాల కారణంగా మాత్రం ఇంకా విపరీతంగా ట్రాఫిక్ అయితే ఏర్పడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా దీంతో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ అసెంబ్లీ టు నాంపల్లి వెళ్ళే రూట్లో కూడా చూస్తే అయితే మనకు మొత్తం ట్రాఫిక్ సమస్య
ట్రాఫిక్ సమస్యనే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే కనీసం వాహనాలు ఒకదాని నుంచి ఒకటి కూడా ముందుకెళ్లే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. అయితే 2 వీలర్స్ కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 వీలర్స్ అంటేనే సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ అలాంటిది ట్రాఫిక్ సమస్యతో మాత్రం 2 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితులు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యలు ఇటు ఒక పక్కన రోడ్లు సరిగ్గా లేకపోవడంతో, రోడ్లపైన వర్షపు నీళ్లు నిలవడంతో, మరోవైపు బండ్లు ఎక్కడ స్కిడ్ అవుతుందా అని చెప్పి కూడా వాహనదారులు ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రోడ్లపైన మనకు ట్రాఫిక్ ఉండడంతో మాత్రం పాదచారులు కూడా రోడ్లు క్రాస్ చేసి నడవాలంటే కూడా వాళ్ళు భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉందనే చెప్పాలి. అయితే ఆ పాదచారులకి కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుందనే చెప్పాలి. ఇంకా వర్షం మొదలైందంటే చాలు కనీసము ఇలాంటి మూమెంట్స్ కూడా లేకపోవడం ఉంటూ ఉంది. అయితే ట్రాఫిక్ సమస్యతో మాత్రం నగర వ్యాప్తంగా నగరవాసులు ఎంతో నరకం చూస్తున్నారనే చెప్పాలి. ఇక రోడ్లపైన నీళ్ళు జామ్ అయినప్పుడు అయితే వాహనాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. దానితో కూడా వాహనదారులు బయటికి రావాలంటే కూడా ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందనే చెప్పాలి. ఇక వాళ్ళ పనులని పోస్ట్ పోన్ చేసుకోలేక అత్యవసరంగా కూడా బయటికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ కమిషనరేట్ నుంచి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, హైడ్రా అధికారులు అవ్వచ్చు, అందరూ అయితే ఎప్పటికప్పుడు అయితే సూచిస్తూ ఉన్నారు వాహనదారులు ఎక్కువగా బయటికి రావద్దు, ప్రమాదకరంగా ఈ వర్షాకాలంలో ప్రయాణాలు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా చాలామంది రోడ్లపైకి రావడంతో మాత్రం ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. ఇంకా వర్షం మొదలైందంటే చాలు మనకు మొత్తం ఎక్కడ ఏ గల్లీ చూసినా కానీ ఈ ట్రాఫిక్ సమస్యను తీవ్రంగా వాహనదారులను వేధిస్తుంది. దీనివల్ల మాత్రం గంటలు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా నగరంలో అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సిద్ధుతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.